చంద్రహాస్ ముఖ్యంగా అంటే డే బై డే మీరు సెలెక్ట్ చేసుకుంటున్న స్టోరీస్ కానీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతున్న విధానం చాలా చాలా బాగుంది. హానెస్ట్లీ మొదట్లో చూస్తే యాటిట్యూడ్ స్టార్ అంటే నిజంగా బోల్డ్ అంత యాటిట్యూడ్ ఉంటుందేమో అని అనుకునే వాళ్ళము. బట్ మీ బిహేవియర్ కానీ మీరు కనెక్ట్ అవుతున్న విధానం చూస్తే యాక్చువల్ ఆయనకున్న ట్యాగ్ లైన్కి అసలు ఆయనకు సంబంధం లేదు అన్నట్టు అంత బాగుంటుంది మీ బిహేవియర్. ఈ స్టోరీ పర్టికులర్గా మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ స్టోరీ ఇది నేను ఎప్పుడో చూస్ చేసుకున్న స్టోరీ. ఇది యాక్చువల్గా రామ్నగర్ బన్నీ కంటే ముందు. సో అప్పుడు నేను పెద్దగా ఆలోచించలేదు. నేను ఇంకా కిడ్, నేను ఇంకా ఆనెస్ట్గా చెప్పాలంటే లైక్ 19-20 ఆ టైం అప్పుడు విన్నా నేను. అండ్ అప్పుడు నాకు థింకింగ్ థాట్ ప్రాసెస్ పెద్దగా ఏం లేదు. జనరల్ ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్గా విన్నాను. అసలు 19-20 అంటే సారీ టు ఇంటరప్ట్, ఇప్పుడు ఎంత అండి? 25. ప్రౌడ్ ఆఫ్ యూ. 25 yearsకి మీరు హీరో అయిపోయారు. మేము ఇంకా కష్టపడుతూనే ఉన్నాం అనిపిస్తుంది నాకు. సో చెప్పండి. అయితే అప్పుడు విన్నప్పుడు నేను యాజ్ అన్ ఆడియన్స్గా విన్నప్పుడు చాలా ఎక్సైట్ చేసింది. మనం ఏం థాట్ ప్రాసెస్ లేదు, జస్ట్ యాజ్ అన్ ఆడియన్స్ విన్నాను. దీంట్లో మల్టిపుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. నాట్ జస్ట్ లవ్ స్టోరీ, నాట్ జస్ట్ సంథింగ్, బట్ ఇల్ ఫీల్ గుడ్ ఉంటుంది. మళ్ళీ ట్విస్ట్ 1 కాదు 2 కాదు 3 కాదు చాలా ఉంటాయి అనమాట. అండ్ క్లైమాక్స్ వచ్చేసి చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉన్నాయి. సో ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్. స్టోరీ వింటూ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ మా డాడీకి చెప్పారు, తర్వాత నాకు చెప్పారు. అలాగా ఇద్దరికి నచ్చింది. ఇద్దరం. మీ డాడీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఈ స్టోరీలో? ఫస్ట్ డాడీకి అంటే తన డిసిషన్ తీసుకోవడం అలా? డిసిషన్ ఏం లేదు, నాకే వదిలేస్తారు డిసిషన్. ఆయన విన్న తర్వాత నన్ను వినమన్నారు. నీకు నచ్చిందా నచ్చలేదా? నాకు నచ్చింది, చేస్తున్నాం అంతే. సో నాకు ఇప్పుడు ఇక్కడ అంతే. తర్వాత ఇంకా తను విని అంతా ఇంకా అయిపోయింది అలా. సో ఇప్పుడు మీకు క్వశ్చన్, స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు మీకు ప్రభాకర్ గారిని కన్విన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించిందా, చంద్రహాస్ని కన్విన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించిందా? అంత ఇబ్బంది ఏం అనిపించలేదు. బట్ ఒక చిన్న అది ఉంటుంది కదా, వాళ్ళ అబ్బాయిని మన చేతిలో పెట్టడం అంత ఈజీ కాదు. ఇలాంటి కథతో వాళ్ళు వద్దాం అనుకుంటారా లేదా అనేది కొంచెం అది ప్రాబ్లం ఉండే. కథ నచ్చేసింది, ప్రాబ్లం లేదు. కానీ ఈ కథతో చేద్దామా వద్దా, ఎందుకంటే ఇది తనేమో సిటీలో పెరిగాడు, ఇది ఎక్కడో విలేజ్లో జరిగే కథ. సో ఆ టెన్షన్ ఉండే. బట్ ఒక 3 times విన్నారు. ఒకసారి తను పర్సనల్గా విన్నాడు, ఒకసారి ఫుల్ నేరేషన్ ఇమ్మన్నారు. తర్వాత చంద్రహాస్కి చెప్పాను అనమాట. ఓకే, సో నైస్. అంటే మీకు ఒక 3 years జర్నీ ఉండి ఉంటుంది కదా ఓవరాల్ గా. సో అంటే యాక్చువల్గా ఇది ముందే స్టార్ట్ అవ్వాలి కొంచెం. యాక్చువల్గా అవునా? ఓకే. రామ్నగర్ బన్నీ కంటే ముందు కదా. సో రామ్నగర్ బన్నీ సెట్స్ ఎక్కిన తర్వాత ఇమీడియట్ గా అది అయిపోయిన తర్వాత షూటింగ్ ఇది స్టార్ట్ చేశారు మేడం. అసలు రామ్నగర్ బన్నీ లొకేషన్ నుంచి మా లొకేషన్కి వచ్చారు. 2 ఒకేసారి చేశాను షూటింగ్. సో ఇప్పుడు డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి, డైరెక్టర్ గారు ఇప్పుడు మూవీకి ది మోస్ట్ ఇంపార్టెంట్ మీరే, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. వర్కింగ్ విత్ మ్యూజిక్ డైరెక్టర్ గారు లేకపోతే హీరో గారు, హీరోయిన్ గారు, ఎవరితో మీకు చాలా ఈజీగా అనిపించింది, వీళ్ళతో కంఫర్టబుల్ గా ఒకరిని చూస్ చేయాలి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి? చంద్రహాస్. అంటే మిగతా ఇద్దరు అంత ఇబ్బంది పెట్టారా మిమ్మల్ని? నేను అలా అడిగిన క్వశ్చన్ ఈజియెస్ట్, మిగతా వాళ్ళు కూడా ఈజీయే కానీ ఈజియెస్ట్ నేను. ఓకే, సో ఇలా కాకుండా అలా తీసుకోవద్దు అంటారు. అంతే. ఎందుకు ఈజియెస్ట్ కూడా నేను చెప్తా. నాది ఈజీ జాబ్, నాది యాక్టింగ్. ఇది హార్డ్ జాబ్. ఈయనకి మల్టిపుల్ టైమ్స్ చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి కూర్చొని, ఇద్దరిది క్రియేటివ్ జాబ్. నాది ఏంటి, నాకు ఆయన క్లియర్ గా చెప్తాను, నేను క్లియర్ గా చేస్తాను. తిని ఎందుకు ఈజియెస్ట్ కాదంటే తింది కూడా యాక్టింగ్ అడగచ్చు మీరు, ఎందుకు కాదని. లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, అర్థమైందా? సో అందుకనే నేను, కాకపోతే ముగ్గురు టాలెంటెడ్, ముగ్గురు హార్డ్ వర్కరే. బట్ లాజిక్ ఇది. నైస్. డైరెక్టర్ ని కాపాడిన హీరో.